కరెక్ట్. షణ్ముఖ్, షణ్ముఖ్ ఎక్కడ షణ్ముఖ్? ఎప్పుడు రమ్మన్నా నేను క్లాస్కి? సరే ఆ శబరీష్ని కూడా తీసుకొని రా స్టేజ్ మీదకి. శబరీష్ రా 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 శబరీష్, కమాన్. సుబ్బు కూడా, సుబ్బు, షణ్ముఖ్, శబరీష్, సుబ్బు. ఏంటమ్మా లేటు? ట్రాఫిక్ మొత్తం అందరు ఇక్కడికి ఫంక్షన్ వస్తుంది. వీళ్ళందరికీ లేని ట్రాఫిక్? సార్ వీళ్ళే ట్రాఫిక్ జామ్ చేస్తుంది అందుకని. వీళ్ళ వల్లే ట్రాఫిక్ జామ్ అయిందా? మరి ఈయన కలిసి వచ్చాం. అందరూ కలిసి ఒకటేసారి ఇండస్ట్రీకి వచ్చినట్టున్నారు. ఈ రోజు కూడా ఇక్కడ కలిసే వచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. గుర్తుందా నీకు చదువుకునే రోజుల్లో నువ్వు ఏం చేసావు? ప్రీతికి లవ్ లెటర్ రాసావు. ప్రీతి కాదు. ప్రీతికి కాదా? మరి సీతకా, గీతకా? ఎవరు లేరు ఇప్పుడు. ఎవరు లేరు. అబ్బాయి లేదు, అది గతం. వైవా అంతా చేసింది ఈ అబ్బాయే కదా? వైవా ఇంటర్వ్యూలు మొత్తం స్టార్ట్ చేసింది మన హర్షకి కెరియర్. వైవా ఒక్కసారి ఆ వైవా ఇప్పటికీ కూడా ఎంత ఫేమస్ అబ్బా. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు. అలాగే ఈ వైవా కూడా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ 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 చూడాలనిపిస్తూ ఉంటుంది. అసలు ఎలా ఎలా హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దట్ కాన్సెప్ట్? మీరు సెపరేట్ ఫ్యాన్స్ ఎవరైనా తెచ్చుకున్నారా? యాక్చువల్లీ కొంతమంది తెచ్చాం. చెప్పండి. సో స్టార్టింగ్ యాక్చువల్లీ లేట్గా క్లాస్కి వచ్చిన ఇక్కడ కూర్చో. రోషన్ కనకాల మోస్ట్ లేట్ క్లాస్కి ఇవాళ. వావ్, రోషన్ కనకాల మోస్ట్ లేట్ క్లాస్కి ఇవాళ. ప్రాస వలే కుదిరింది కదా. ఇలా రండి, కమ్ టు ద లైట్. నేను ఎంతోమంది విద్యార్థుల్ని వెలుగులోకి తీసుకొచ్చా. ఇంతకీ వైవా కాన్సెప్ట్ ఎలా వచ్చింది? సో స్టార్టింగ్ యాక్చువల్లీ ఇదే, మీ అందరం కలిసి షన్ను, నేను, హర్షం ఎప్పుడు కలిసినా సరే ఏదో ఒక యూజువల్లీ కామెడీగా మొత్తం డిస్కస్ చేసుకుంటాం అవన్నీ. సో స్టార్ట్ చేసినప్పుడు వై నాట్ కామెడీ, కాలేజ్ హ్యూమర్ ఎందుకు స్టార్ట్ చేయకూడదని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాం అలాగా. ఓకే, సో అలా స్టార్ట్ అయ్యింది. యా, మళ్ళీ ఏదైనా ఇప్పుడు ఆ వైవా అనేది మీరు ఒక ఇంటర్వ్యూ లాగా చేసింది ఒక సినిమా లాగా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా. వాట్ యూ సే? ఏమంటారు? బాగుంటుంది కదా? సూపర్ సూపర్ ఐడియా. కుదిరితే నాకు కూడా అసలు ఏదైనా ఒక క్యారెక్టరా? షూర్, టీచర్ రోలే. టీచర్ రోలా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు సుందరం మాస్టర్ వైవా నుంచి ఇక్కడ వరకు హీరోగా ఎదిగాడు. ఎలా అనిపిస్తుంది అసలు? హౌ డస్ ఇట్ ఫీల్? యా, చాలా యాక్చువల్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి మేమందరం మాకు కాన్సెప్ట్ ఆఫ్ సినిమా లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ ఏమీ ఐడియా ఉండేది కాదు. జస్ట్ ఏంటంటే జస్ట్ ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక కెమెరా తీసుకొని జస్ట్ షూట్ చేయడమే. సో అలాగా వి స్టార్టెడ్ ద జర్నీ అండ్ ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్లీ. వెరీ నైస్, బ్యూటిఫుల్. ఈయన మన దగ్గరే డైరెక్షన్కి సంబంధించినటువంటి చాలా మెలకువలు నేర్చుకున్నాడు. ఈ అబ్బాయి ఏమో రొమాంటిక్ సాంగ్స్ చేయడము, డాన్సులు, ఇవన్నీ చాలా అసలు అద్భుతంగా క్లాసులోనే ప్రాక్టీసులు జరిగిపోయాయి చాలా. చెప్పమ్మా. ముందుగా సుమా గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీరు Very చేస్తారని తెలుసు, నేను ప్రిపేర్ అయిపోయాను. సైలెంట్. అయ్యయ్యో, అనుకుని వేయడం ఏమి ఉండదు. సో అదే నీకు నాకు ఒకటే ప్రాబ్లం, మనం ఎందులో పాపులర్ అయ్యామో అది చేయమని అడుగుతారు, నన్ను మాట్లాడమంటారు, నేను డాన్స్ చేయమంటారు. మహేష్ చేసేసాడు చూడిందాక ఆ 2 స్టెప్పులు. పర్లేదు పర్లేదు. హర్ష ప్లీజ్, నేను మాట్లాడి వెళ్ళిపోతాను, ర్యాగింగ్ చేయకు ప్లీజ్. హర్ష హీరో, ఏయ్ కమాన్. షన్ను విజయ్ పిన్ని క్లాస్కి లేట్, పర్లేదు తర్వాత మాట్లాడు. మాస్టర్ వచ్చారు. మాస్టర్ ముందు బాగోదు షన్నన్న. అరే ఏంట్రా ఇది, ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే, సో హర్ష నాకు 2012 నుంచి తెలుసు. అంకుల్ ఆంటీ కూడా ఇక్కడ ఉన్నారు. హాయ్. 2012 8లో మీ తమ్ముడు తెలుసా నాకు? నువ్వు అమృతాలో చదువుతున్నప్పుడు ఎవరు తెలుసు నాకు? హర్ష ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపో. మాట్లాడి వెళ్ళిపోవడానికి కావద్దు స్టెప్. సో హర్ష డాన్స్ కావాలా వద్దా చెప్పండి. సో హర్ష వైవా హర్షగా స్టెప్. ఓకే ఓకే ఓకే, సరే సరే సరే. స్టూడెంట్స్ సైలెన్స్. పంపించేస్తాను బయటికి నేను క్లాస్ లో నుంచి. వాడు వెళ్ళిపోవడానికి వాట్ ప్రెజెంట్ సుందరం మాస్టర్ చెప్పండి. వాట్ ప్రెజెంట్ సుందరం మాస్టర్? చెన్నై షాపింగ్ మాల్ ప్రెజెంట్ సుందరం మాస్టర్. ఓకే సరే,
ఈ అబ్బాయి డాన్స్ చేస్తాడు, కానీ డాన్స్ అన్నాక కాంపిటీషన్ ఉండాలి. సో ఇతనికి గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి మహేష్ వస్తాడు. సూపర్ సూపర్. ఓకే, నాకన్నా మీ గురించి తెలిసిన టీచర్ ఎవరైనా ఉంటారా? నా బంగారు కొండలు మీరంతా. మాట్లాడొచ్చా? మాట్లాడచ్చు. డాన్స్ అయ్యకు కూడా మాట్లాడొచ్చు. రోషన్ మాట్లాడు. సో వైవా హర్షగా మా అందరికీ తెలుసు. మా వైవా హర్ష ఇప్పుడు యాక్టర్ హర్ష అవ్వబోతున్నాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సుందరం మాస్టర్ గురించి హర్ష ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాడు టు యాక్ట్ అండ్ టు ప్రూవ్. చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేయట్లేదు, ఈ సంవత్సరం స్టార్ట్ చేసి నిన్ను నన్ను కలిపేశాడు. సో స్టెప్ హర్ష ఆల్ ది బెస్ట్. అండ్ సరే సరే సరే, ఒక మనకి సున్ సున్ సుందరం మాస్టర్ ఉంది కదా పాట, విజయ్ మాస్టర్ మీరే కదా? వేరే సాంగ్. వేరే సాంగ్. ఓకే సరే, ఈ సాంగ్ ఎవరు బాగా చేశారు అనే దానికి మనకి మహేష్ అనే పర్ఫెక్ట్ క్లాసికల్ డాన్సర్, మణిపురి, ఒడిస్సీ, భరతనాట్యం, అలాగే లారెన్స్ మాస్టర్ స్టైలు, ఇవన్నీ కాకుండా తనదైన ఒక స్టైల్లో చేస్తాడు. ప్లీజ్ ఆన్ స్టేజ్ మహేష్. చూసారా, రావడంలోనే ఒక స్టైల్ ఉంటుంది. ఒక ఈవెంట్లో ఇంత ఫ్రీగా ఉండాలని ఎవరికీ తెలియదు. తను ఉన్నంత ఫ్రీడమ్ అంటే మహేష్ది. ఓకే రెడీ షన్ను? చేయొద్దమ్మా, షన్ను ఫాలో చేయి, మహేష్ ఫాలో చేయి. దయచేసి నన్ను డాన్స్ చేయొద్దు. ఓకే రెడీ, కమ్ ఆన్. చేసేవాడి డాన్స్ ని చెడగొట్టడానికి పుట్టేవరా నువ్వు? షన్ను సూపర్. ఎవరది? ఏంటి మన క్లాస్ కి టిల్లు, డీజే టిల్లు, సిద్ధు జొన్నలగడ్డ మన స్టూడెంట్ వచ్చేసాడు. రే 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 రే. మన క్లాస్ లో చదివినటువంటి స్టూడెంటే ఈరోజు మళ్ళీ మన క్లాస్కే వచ్చాడు సిద్ధు. టీచర్ని మర్చిపోయావా సిద్ధు? టీచర్ రిమెంబర్? అది డిస్టింక్షన్ స్టూడెంట్, ఎప్పుడు చాలా బాగా చదువుకునేవాడు. చూసి నేర్చుకోవాలి మీరందరూ. ఏంటి డీజే టిల్లు స్క్వేర్ వేసుకొని వచ్చాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మా షణ్ముఖ్ చాలా బాగా చేసావు. సారీ నేను డిస్టర్బ్ చేశాడు మహేష్, పట్టించుకోకు. బాగా చేసావు మహేష్, నువ్వు కూడా. కర్ర విరిగింది నాకు. రండి, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సుబ్బు ఆల్రెడీ చెప్పేశారు. పెద్ద డైరెక్టర్ అండి ఆయన. షన్ను సుబ్బు కలిసి చాలా చేశారు అయ్యే షార్ట్ ఫిల్మ్స్. సుబ్బు ఇక్కడ చెప్పడానికి మొహమాట పడుతున్నాడు. వాట్సాప్ లో శ్రీచరణ్ పాకాల గారికి పంపించేస్తారు. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. సో అది ఆర్టీ టీమ్ వర్క్స్ అండ్ గోల్డెన్ మీడియా వాళ్ళు కలిసి మనకు అందిస్తున్నటువంటి సినిమా పేరేంటి పిల్లలు? సుందరం మాస్టర్. ఫిబ్రవరి 23వ తారీఖున మనము థియేటర్స్ లో చూడబోతున్నాము. ఇప్పుడు ట్రైలర్ చూద్దాము. యాంథనీ